దావీదు దేన్ని ప్రేమిస్తున్నాడు? దావీదు దేన్ని ఇష్టపడుతున్నాడు? దావీదుకి ఏదంటే మక్కువ ఉంది? దావీదు దేనికంటే గాఢమైన ప్రేమ ఉందనని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుందంటే ఆయన తేజో మహిమ నిలుచు స్థలం. ఇది మీరు పాకే వేసుకొని ఉండొచ్చు, కానీ దేవుని కనుదృష్టి ఈ మందిరం మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహిమ మేఘము, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన తేజో మహిమ నిలుచు స్థలము ఇది. కనుక ఈ మందిరంలో నీ వచ్చి ప్రార్థన చేసుకుంటే, ఈ మందిరంలోకి వచ్చి నీ విన్నపాలు దేవునితో చెప్పుకుంటే, ఒక పాక అయ్యి ఉండొచ్చు, చుట్టూరు పాకేసుకున్నాం, మరి గోడలు లేవు ఏమీ లేవు అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది దేవుని కనుదృష్టి నిలిచే స్థలం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మనం మన బిడ్డలను ప్రేమిస్తాం, తప్పులేదు. భార్య అయితే భర్తను ప్రేమిస్తాడు, భర్త అయితే భార్యను ప్రేమించింది, మనం తల్లిదండ్రులు ప్రేమిస్తాం, తప్పులేదు. కానీ ఇక్కడ దావీదు ఏమంటే నీ తేజో మహిమ నిలుచు స్థలము అంటే దేవుని శక్తి ఆ మందిరంలో ఉన్నది కనుక నేను నీ మందిరాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు అయితే, దేవుని యొక్క సన్నిధి కొరకు నువ్వు ప్రయాసపడేవాడు అయితే, దేవుని యొక్క సన్నిధిలో నేను 1 గంట అయినా సరే, 1 పూట అయినా సరే, దావీదు ఏమని అడుగుతున్నాడు? ఒక్కరోజు నీ మందిరంలో గడిపే వరం ఉంటే నాకు ఇవ్వు ప్రభువా అని అంటున్నాడు. నీ మందిరంలో 1 దినము గడిపితే 1000 దినాలంత ఆశీర్వాదం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా కదా? ఆయన సన్నిధిలో మనం దినమంతా గడుపుతామా? ఇప్పుడు టైం పెట్టుకున్నాం, కరెక్ట్ స్టార్ట్ చేసాం, 1 గంటకి అయిపోవాలి, 3 గంటల టైం అంతే. మరి అదే నీవు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడపటానికి, నీవు దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఉండటానికి ప్రయాసపడితే నీ చుట్టూ ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన కట్లన్నిటిని, అపవాది కట్లన్నిటిని దేవుడు తన శక్తి ద్వారా తెంపేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.